అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ చందు. ఇక మార్నింగ్ న్యూస్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూసుకుందాం. ఈరోజు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి. కేరళ ఇకపై కేరళం పేరు మార్పునకు కేంద్ర కేబినెట్ ఆమోదం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం. కేరళ రాష్ట్రం పేరు ఇక నుంచి కేరళంగా మారనుంది. రాష్ట్రం పేరు మార్చే ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఆ రాష్ట్రంలో త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పేసి ఒక వార్త. అంటే వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళ అస్తిత్వానికి సంబంధించి వాళ్ళు ఏదైతే ఒక పేరును నిర్ధారించుకొని ఆ పేరైతే మా రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంత అస్తిత్వము కనబడుతుంది, మాకు మంచిగా ఉంటుంది అని వాళ్ళు ప్రతిపాదించినప్పటికీ ఈ విషయం అయితే కేరళంగా, ఇంతకుముందు కేరళగా ఉన్నటువంటి రాష్ట్రము కేరళంగా ప్రసిద్ధి చెందే అవకాశం ఉంది. దానికి కేంద్రం ఆమోదం తెలిపింది అని చెప్పేసి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక వార్తను తీసుకొచ్చింది. ఇక 14 ఏళ్లలోపు బాలికలకు ఫ్రీగా హెచ్పివి టీకా. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకే లక్ష్యం. త్వరలోనే ప్రారంభించనున్న కేంద్రం. ప్రతి ఏటా 80,000 కొత్త కేసుల నేపథ్యంలో కీలక నిర్ణయం అంటూ ఇక పెద్దగా అయినాక ఏమి ఆ జబ్బుల గురించి ఏం ఆలోచిస్తాం, ఫస్టే చిన్న వయసులో ఉన్నప్పుడే అంటే 14 ఏళ్లలోపు బాలికలకు ఫ్రీగా హెచ్పివి అనే టీకా వేయాలి. ఎందుకంటే వాళ్ళకు పెద్దగా అయిన తర్వాత ఇబ్బంది ఉండొద్దు అన్న ఉద్దేశంతో ఇది ఒకటి తీసుకొచ్చారు. ఇంకోటి, అజ్ఞాతం వీడిన అగ్రనేతలు. తెలంగాణ డీజీపీ ఎదుట లొంగుబాటు. మీడియా ముందుకు మావోయిస్టు టాప్ లీడర్లు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నరసింహారెడ్డి. దేవ్జీ, మల్లా రాజిరెడ్డికి 25 లక్షల చెక్కులు అందజేత, బడే చొక్కారావు, నరసింహారెడ్డికి 20 లక్షల చొప్పున చెక్కులు అందించారంటే ఇక లొంగిపోయిన వాళ్ళు వీళ్ళే. ఇన్ని రోజులు అంటే దాదాపు ఒక నెల రోజులో, ఒక 6 నెలలో, సంవత్సరమో తన బిడ్డ తప్పిపోతేనో, తన అన్న కనబడకపోతేనో, తన కొడుకు రాలేకపోతేనో ఓ తండ్రి ఎంతో ఆవేదన ఉంటుంది. కానీ వీళ్ళు దాదాపు 40-45 సంవత్సరాలు మావోయిస్టు పార్టీలలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర నాయకులుగా, ముఖ్య నేతలుగా, అగ్రనేతలుగా నిలిచినటువంటి వీళ్ళు ఇక ఆపరేషన్ కార్కు సంబంధించిన విషయంలో మేము ఇక అడవుల పాటు వదిలేసి ఈ ప్రజా సమస్యలపైన ప్రజల్లోనే ఉండి పోరాడతామని చెప్పేసి బయటికి రావడం జరిగింది. ఒకసారి చూసుకుందాం. దశాబ్దాల పాటు అజ్ఞాత జీవితం గడిపిన సిపిఐ మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు మంగళవారం మీడియా ముందుకు వచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి సమక్షంలో లొంగుబాటును ప్రకటించారు. లొంగిపోయిన వారిలో పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో మెంబర్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లారెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నరసింహారెడ్డి అలియాస్ గంగన్న ఉన్నారు. అనంతరం దేవ్జీ మల్లా రాజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం పునరావాస విధానాల ఫలితంగా లొంగుబాట్లు సాధ్యమైనట్లు డీజీపీ శ్రీధర్ రెడ్డి వెల్లడించిందంట. ఇక లొంగిపోయిన వారి ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డు వేస్తాం. అర్బన్ ప్రాంతాల్లో అగ్రనేత గణపతి, కేంద్ర కమిటీ కార్యదర్శిగా దేవ్జీ ప్రకటన జరగలేదు. తెలంగాణ నుంచి మిగిలింది 11 మంది మాత్రమే అని డీజీపీ శ్రీధర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక సాయుధ పోరాటం ముగియలేదు అంటుండు మల్లా రాజిరెడ్డి. మావోయిజం ఎప్పటికీ అంతం కాదు అని అంటుండు. రాజకీయాల్లోకి వస్తా, చట్టబద్ధంగా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తా అంటుండు దేవ్జీ. ఇంకా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు. హాల్ టికెట్పై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు. మార్చి 18 వరకు కొనసాగనున్న ఎగ్జామ్. 5 నిమిషాలు ఆలస్యమైన పరీక్షకు అనుమతి. సిఎస్ రామకృష్ణారావు గారు వెల్లడి అంటూ ఒక వార్త. ఇంకోటి, ఉగాదిలోపే బల్దియాలో ఇందిరమ్మ ఇండ్లు. జిహెచ్ఎంసీ పరిధిలో సొంత స్థలాలున్న పేదలకు మంజూరు. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్లి పరిధిలో ఎంపిక. 18,000 మంది అర్హులుగా గుర్తింపు. మొత్తంగా 12 లక్షల వరకు వచ్చిన అప్లికేషన్లలో 18,000 మంది అర్హులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక మంత్రులపై హైకమాండ్ సీరియస్. మీ తప్పిదాల వల్లే ఓటమి అంటూ అసహనం. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్న. పవర్లో ఉండి స్పెషల్ ఫోకస్ పెట్టకపోవడంపై ఏఐసిసి క్లాస్. బీఆర్ఎస్ బీజేపీ దోస్తీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని హితో వలిగిరట. మున్సిపల్లో కరీంనగర్ కార్పొరేషన్ చేజారడంపై అసంతృప్తి జరిగిందట. వీళ్ళు పేద మనుషులు, కాంగ్రెస్ చేతి పార్టీ వాళ్ళు ఎవరైతే ఎవరో వీళ్ళంతా మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో దాదాపుగా ఇది మంచి పరిస్థితిగా లేదు, ఈ కథ ఏంది, కార్ఖాన ఏంది అన్న ఆలోచనతో ముందుకు పోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక సెక్స్ అనంతరం
జాతకం సాకుతో నో చెబితే నేరమే, ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు అంటూ ఒక వార్త. చూడుర్రి, ఇది కథ. మరి జాగ్రత్త రో. టీ ఫైబర్ విస్తరణకు ఏబీపీ ఫండ్స్, గ్రామాల్లో ఇంటర్నెట్ విస్తరణకు కేంద్రం సపోర్టు, 3,185 కోట్ల నిధుల మంజూరుకు కేంద్రం ఆమోదం తెలిపిందట. రాష్ట్రంలో 3,089 గ్రామాలకు త్వరలోనే ఇంటర్నెట్ సేవలు అందిస్తారని ఒక వార్తను తీసుకొచ్చింది. ఇక 580 కోట్ల సైబర్ మోసం కేసు, 14 మంది నిందితులను అరెస్టు చేసిరట. వారిలో ప్రధాన నిందితుడు వికాస్ చౌదరి సైతం పరారీలో, మరో 8 మంది కల్లూరు ఏసీపీ వసుంధరా యాదవ్ వెల్లడి అంటూ ఒక వార్త. సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ ధ్వంసం, 16 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ ఆక్టోపస్, బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న 104 మంది అరెస్టు అంటూ ఒక వార్తను తీసుకొచ్చింది. సైబర్ నేరగాళ్ళు ఈ మధ్య బాగా ఎక్కువైపోయారు. వీళ్ళకి సంబంధించింది అసలు ఎవరు వీళ్ళని పట్టుకోలేను అని విరవీగుతున్నప్పటికీ కొంతవరకు హైదరాబాద్ పోలీసులు అయితే వీళ్ళని ఎప్పటికప్పుడు మట్టి కనిపిస్తున్నట్టే. బీసీ రిజర్వేషన్లపై లోక్సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ నిర్ణయం. వచ్చే నెల 2న రాష్ట్రానికి రాహుల్ గాంధీ వస్తాడట. ఆ రాహుల్ గాంధీ వచ్చినా, ఏ గాంధీ వచ్చినా ఈడ కాంగ్రెస్కు మొన్న 2 విషయాల పట్ల రాష్ట్రం అట్టుడుకుతూ ఉంటే ఏ గాడి పనులు దొరుకుతుందా సర్కారు? అటు ఖమ్మంలో భూదాన్ భూములను యథేచ్ఛగా ప్రభుత్వము లాక్కోవాలని చూస్తుంటే, ఇటు 2 నెలల పసికందును ఆమె చనిపోయిన విషయం ప్రభుత్వం దృష్టికి ఏం షోవులు లేవా రేవంత్ రెడ్డికి? లేకపోతే ఇంకేమైనా అవుతుందా? లేకపోతే కులపోడు రెడ్డి గారు అని ఏమన్నా అది చేస్తురా? అవి సిలికి గానివాయనై ఏడుదాకా వస్తుందో ఇక ఆలోచించుకోవాలి. ఇక నీకు వచ్చింది ఛాన్సు మంచిగా వినియోగించుకో. ఎందుకట్లా? ఆధారాలు చూపకుంటే ఓటు కట్టు, రాష్ట్రంలో ఎస్ఐఆర్ అమలుకు సిఇసి ఏర్పాట్లు, ఏప్రిల్ నుంచి ఓటర్ జాబితా ప్రక్షాళన, బిఎల్ఓ బిఎల్ఏలదే కీలక పాత్ర. ఇప్పటికీ 2 కోట్ల ఓటర్ల మ్యాపింగ్, 2 చోట్ల ఓటు ఉంటే 1 చోట తొలగింపు అని ఒకటి వార్త. అంటే ఇప్పుడు కొంతమంది ఓ దగ్గర వేస్తారు, మళ్ళీ ఇంకో దగ్గర వేస్తారు, ఇంటికాడు ఒకటి, ఉంటున్న కాడు ఒకటి, ఆశపడ్డ కాడు ఒకటి అన్నట్టు ఉన్నాయి. అట్లా ఆ దొంగలై ఫస్ట్ తొలగించురి. నెక్స్ట్, కట్టెల పొయ్యి మంటల్లో 2 నెలల చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కట్టేసి కిరాతంగా హతమార్చిన కన్నతల్లి. దుండిగల్ పిఎస్ పరిధిలో ఘటన, పోలీసుల అదుపులో నిందితురాలు. అపశుభం తెలియని 2 నెలల చిన్నారి పట్ల కన్నతల్లే కర్కశంగా వ్యవహరించింది. నోట్లో గుడ్డలు కుక్కి మండుతున్న కట్టెల పొయ్యిలో పడేసి సజీవదహనం చేసింది. ఈ ఘటన హైదరాబాద్ దుండిగల్ పిఎస్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి చూడగా అప్పటికే చిన్నారి మృతి చెందింది. ఈమెనే ఈ మాయలనే తన ఎందుకు అన్నావే నువ్వు, ఎందుకు అన్నావు, ఎందుకు కాల్సినవు, మనిషివా రాక్షసివా నువ్వు చావని ఉంటివి ఏమవుతుండే? ఇంకా ఫ్యూచర్ మస్తుగా ఉంటుంది కదా ఆ బిడ్డకు. ఎవరో ఒకరు వేసుకుంటారు, మస్తుగా ఉన్నారు. బిడ్డల్లోకి ఏడుస్తూ ఉంటే మనిషివా నువ్వు? మంచి మంచంలోకి వస్తుంది. తండ్రిని గన్తో కాల్చి ముక్కలు చేసి డ్రమ్ములో కుక్కి నీట్కు ప్రిపేర్ కావాలని ఒత్తిడి చేయడంతో కొడుకు కిరాతకం. యూపీలోని లక్నోలో ఘటన. అరే నాయన, ఇప్పుడు మీరు పిల్లల్ని కంటారు, వాళ్ళ రాతను కనరు, మీకు సాధ్యమైనంత వరకు వాళ్ళను అది చేయండి. అంతేగాని ఓనికి ఇష్టం ఉంటుంది, ఇంకోటి ఇష్టం ఉంటుంది, ఇంకోటి ఇష్టం ఉంటుంది, ఏదో బిజినెస్ అంటాడు, వాడు చదువుకోవాలంటాడు, ఇంకోటి అంటాడు. కానీ కొన్ని ఇట్లా కిరాతకంగా మారే అంతదాకా పాలన మీకు తెచ్చుకోకూరి. మీరు గన్నోడే మిమ్మల్ని కాటికి పంపించే స్థితి దాకా వచ్చింది. ఇది పరిస్థితి. వాడేం మనిషో. ఒకే కుటుంబంలో 3 ఆత్మహత్య, ఆర్థిక ఇబ్బందులే కారణం అంటూ ఒక నిన్న హైదరాబాద్లో జరిగిన విషయానికి అదొకటి. ఇక పేదలు తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా? 4 జిల్లాల పోలీసులను మోహరించి ఇండ్లు కూలుస్తారా? ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీస్ రాజ్యమా? మాజీ మంత్రి హరీష్ రావు అంటుండు. ఇక మీరు కూడా ఏం చేశారో అందరికీ తెలుసు, కానీ మీరు మాట్లాడొద్దు సార్ అవన్నీ. అయితే ఖమ్మం కలెక్టరేట్ పరిధిలో ఉన్నటువంటి 62 ఎకరాల భూదాన్ భూమి పేద ప్రజలు అక్కడ గుడిసెలేసుకొని రేకులిండ్లు నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నప్పటికీ మన చోటాబాస్, మన షేర్ఖాను భూ రియల్ ఎస్టేట్ దందా మంచి పట్టున్నోడే కదా. అవేమో ఏమో ఈ కాస్ట్లీ భూములలో ఈ పేదోళ్ళు ఎందుకు ఉండరురా అని ఆయన ఒక్కడేసారి ఒక 5-6 వేల మంది పోలీసు వాళ్ళను వీళ్ళను పెట్టి ఆయన ఆడు ఉన్నటువంటి 400-500 ఇండ్లు కూల్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ మాటలు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు.
ఇది మొత్తానికి ప్రస్తుతం ఉన్నటువంటి హెడ్లైన్స్. మరో బ్రేకింగ్ న్యూస్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. ఉంటా. నేను మీ చందు.